సండే కదా మరి సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో నాకైతే అప్పుడే మెన్యూ లిస్ట్ కూడా ఇచ్చేశారు. సో, నేనిక్కడ చికెన్ పకోడీ చేయడానికి రెడీ చేసుకుంటున్నా. పకోడీ కొంచెం డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది అని ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తున్నా. ముందే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని. స్పెషల్‌గా నేనైతే ఒక రెసిపీ ఏం ఫాలో అవ్వను. వంట చేసే 5 మినిట్స్ ముందు నా మైండ్‌లో ఏ రెసిపీ వస్తే అదే ఫాలో అయిపోతా. ఒక్కోసారి ఒక్కోలా చేస్తా నేనైతే. ఈసారి క్రిస్పీగా కావాలి అని కొంచెం అలా రఫ్‌గా మిక్సీ పట్టిన బియ్యపు పిండి అయితే యాడ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూసారా కలర్‌ఫుల్‌గా భలే టెంప్టింగ్‌గా ఉన్నాయి కదా! రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి. డెఫినెట్‌గా నా స్టైల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇక్కడ పకోడీ అయితే చాలా డీప్ ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మంచి రెడ్ అండ్ బ్రౌన్ మిక్స్ చేసిన కలర్ రావాలి. అప్పుడే చూడటానికి తినడానికి బాగుంటాయి అన్నమాట. నా పకోడీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేసుకునేదాకా 5 మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ పీస్ కూడా చూసారా ఎంత బాగుంది. నా పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది. పకోడీ పక్కన ఆనియన్స్ మర్చిపోవద్దు గైస్. ఇంకా లేట్ ఎందుకు, ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేశాక సూపర్ అనకుండా ఉంటారా? ఇక ప్లేట్ అయితే ఖాళీ అవ్వకుండా ఉంటుందా మరి.